చూడొచ్చు ఎంత భారీ జన సందోహం అక్కడ కనిపిస్తోందో. భారీగా జనాలు వచ్చారు. తమ ప్రియతమ నాయకుడు ఇక లేడు అన్న వార్తని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. తమ ప్రియతమ నాయకుడు అజిత్ పవార్ని కడసారి చూసేందుకు భారీగా అక్కడ జనాలు తరలివచ్చారు. రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి మాట్లాడడానికి శ్రీనాథ్ సీనియర్ కెప్టెన్ మనతో జాయిన్ అవుతున్నారు. శ్రీనాథ్ గారు, వెరీ సాడ్ ఈ మూమెంట్లో మీతో ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఈ దుర్ఘటన జరగడానికి ప్రాథమికంగా ఏమై ఉండొచ్చు అని యాజ్ అ సీనియర్ కెప్టెన్ మీరు అంచనా వేస్తున్నారు? నమస్తే అండి. ఇది చాలా బాధాకరమైన విషయం, అందరికీ తెలిసిందే. కాకపోతే అండి ఇది చాలా అర్లీ అండి. ఇది ఏ ప్రాథమిక అంచనాకి రావటం అసలు ఎవరు వేయలేరండి, ఇంకా ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మనం అందరికి రకరకాల స్పెక్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ స్పెక్యులేషన్స్ ఏనండి. ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా నమ్మద్దు దయచేసి. ఎందుకంటే ఏవియేషన్ లో ఇట్లాంటి యాక్సిడెంట్లు అనేవి థౌజండ్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి. సో అందరూ రకరకాల ఐడియాలతో చాలా చాలా కన్సెప్షన్స్ తో ఉంటారు. సో నేను అనేది ఏంటంటే, ఇది నాకు తెలిసి ఇప్పటిదాకా ఏవియేషన్ వరల్డ్ లో ఇంకెవరు ఏ ప్రాథమిక అంచనాకి రాలేదండి. డీజీసీఏ వాళ్ళు ఐబీ వాళ్ళు వచ్చి మొత్తం దాన్ని ఆ ఏరియాని సెక్యూర్ చేసి మొత్తం ఫుటేజెస్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ 2 days అన్నా పడుతుందండి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి కరెక్ట్ గా చెప్పగలగాలి అంటే. సో అంతకంటే ఇప్పుడు ఎవరిని అడిగినా ఏమి చెప్పలేరండి. వాళ్ళు చెప్పినా సరే అది ఎంత నిజం ఉంటుంది అంటే, మీరేది అంచనా వేస్తారో మీది రైట్ అవ్వచ్చు, నేనే అంచనా వేస్తానో నాది రైట్ అవ్వచ్చు. అంత ఇది ఉంటుందండి ఏవియేషన్ దాంట్లో. రైట్, నిజమే శ్రీనాథ్ గారు, మీరు అన్న దాంట్లో ఎటువంటి తప్పు కూడా లేదు. కాకపోతే ఇప్పుడు చాలా క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి. మీరు అన్నట్టుగా 2 days పడుతుంది రియల్గా అసలు ఏం జరిగింది అన్న దానికి సంబంధించి తెలుసుకోవడానికి. కానీ ఇంపార్టెంట్ లీడర్స్ ప్రయాణం చేస్తున్నప్పుడు, లేకపోతే ఇంపార్టెంట్ పీపుల్ వెళ్తూ ఉన్నప్పుడు 1కి 10 సార్లు చెక్ చేస్తాం కదా. గతంలో సౌందర్య కావచ్చు, లేకపోతే రాజశేఖర్ రెడ్డి కావచ్చు, ఇలాంటి ప్రమాద ఘటనలు ఒక్కసారిగా మళ్ళీ అలర్ట్ చేస్తున్నాయి డీజీసీ అని. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇట్లాంటి స్పెషల్ చాపర్స్ లో? అదేనండి, ఇది హెలికాప్టర్ కాదండి, ఇది యాక్చువల్లీ రియల్ జెట్ ఏరోప్లేన్. మన రాజశేఖర్ గారిది హెలికాప్టర్. సో దేర్ ఇస్ 2 different things అనమాట. ఎనీవేస్, అది మెయిన్ అది కాదండి. ఇప్పుడు ఈ కంపెనీస్ అన్ని దే హ్యావ్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. సో ఇఫ్ యూ సీ ఎనీ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్, ఎక్కడ ఎవరు రూల్స్ ఫాలో అవ్వకుండా చేసింది ఏమి ఉండదండి. సంథింగ్ విచ్ ఈస్ నాట్ ప్రిడిక్టెడ్ అండ్ సంథింగ్ విచ్ వీఆర్ నాట్ థాట్ ఆఫ్, ఆ థింగ్స్ వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఏవియేషన్ అనేది ఒక మెషిన్ లో ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుంది అనేది చెప్పలేము. వెదర్ ఎప్పుడు ఎట్లా మారిద్దో చెప్పలేము. బర్డ్స్ ఎప్పుడు వచ్చి మనకి మన ఇంజిన్ లో దొరికితే చెప్పలేము. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ బియాండ్ అవర్ కంట్రోల్. సో అదే అండి, ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత మేము అంటాం ఎస్ఓపి అని ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. మేము ఒకటే అంటాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఆర్ రిటన్ ఇన్ స్వెట్ అండ్ బ్లడ్. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఓహో ఇది మిస్ అయిందా, ఇలా కూడా జరగొచ్చా అనేది మళ్ళీ కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో మనం ఇంక్లూడ్ చేస్తాం అసలు, సో దట్ ఫ్యూచర్ లో ఇట్లాంటి యాక్సిడెంట్ జరగకూడదని. సో ఇప్పుడు డీజీసీ ఆఫ్ కోర్స్ అండి, నెక్స్ట్ ఈ యాక్సిడెంట్ తెలిసిన తర్వాత కంప్లీట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దే విల్ ఇన్కార్పొరేట్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ loopholes which have been discovered in this accident investigation అండి. ప్రస్తుతం అయితే ఆఫ్ కోర్స్ ఎవరు చెప్పినా ఏది ఎవరు నమ్మకూడదండి. ఎందుకంటే ఒక్కొక్కరికి వైల్డ్ థియరీస్ కూడా ఉంటాయి మన ఇండియాలో అయితే. అది స్పెషల్లీ పొలిటికల్ లీడర్ అనగానే ఎవరన్నా చేంజ్ చేశారా అనే సందేహాలు కూడా వస్తాయి అందరికి. అలాంటివి ఏం పెట్టుకోకూడదండి. ఇప్పుడు లెట్ ద ఇన్వెస్టిగేషన్ బోర్డ్ డూ ద థింగ్ అండ్ హియర్ ద ట్రూత్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. అదే నేను చెప్పాను ఈ టైంలో. శ్రీనాథ్ గారు, ట్రూ 100% మేము కూడా మీతో అగ్రీ చేస్తాము. స్పెక్యులేషన్స్ ని నమ్మొద్దు, ఎందుకంటే డీజీసీ ఇప్పుడే ఆ స్పాట్ కి చేరుకుంది అండ్ ఇన్వెస్టిగేషన్ థరోగా చేస్తూ ఉన్నారు మీరు అన్నట్టుగా. అయితే నేను అడుగుతోంది ఏంటంటే, ఇంపార్టెంట్ పీపుల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంకా చాలా ప్రికాషనరీగా ఉంటారు, లేకపోతే రొటీన్ గా ఉంటుందా, అసలు ఎలా ఉంటుంది అన్నది నేను అడుగుతున్నాను. ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ చెక్ ట్వైస్, ఎవ్రీథింగ్ ఈస్ చెక్డ్ అనమాట, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఐ మీన్ లైక్ ఇట్స్ నాట్ కి ఒక ఇంపార్టెంట్ పర్సన్ వెళ్తున్నాడంటే నా కంపెనీకి ఎంత పేరు,
నాకు నా కంపెనీకి గర్వకారణమే కదండి. Correct. సో అట్లాంటప్పుడు నేను ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలని చూస్తాను. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ మనీ ఎండ్ ఆఫ్ ద డే కమర్షియల్ లో. ఓకే, రెప్యుటేషన్, మనీ, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్వాల్వ్. సో పీపుల్ టేక్ ఎక్స్ట్రీమ్ కేర్ అండి, ఎక్స్ట్రీమ్ కేర్. సెక్యూరిటీ కానివ్వండి, ఇన్స్పెక్షన్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్. సో ఐ మీన్ ఇఫ్ యూ ఐ విల్ ప్లేస్ మై బెట్ ఆన్ థింగ్స్ కి ద ఎయిర్క్రాఫ్ట్ లో ఏదన్నా లాస్ట్ మినిట్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అనుకుంటున్నాను నేనైతే. అంతేనండి, నథింగ్ లైక్ కి ముందు నుంచే శ్రీనాథ్ ప్రాబ్లం గారు, ఉంది, yeah, వీళ్ళు sorry to చూసుకోలేదు, stop you and అదేం intervene అండి. ఉండదని అనుకుంటున్నాను. అండ్ విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ కెన్ టెల్ యూ ద ప్లేన్ వాజ్ కంప్లీట్లీ గుడ్ అండ్ the pilots are completely capable, no doubt about it. Something which an unforeseen thing has occurred and this sad incident has happened and the accident has happened. రైట్ మీరు I ఈ place my bet on that అండి. రైట్ శ్రీనాథ్ గారు, ఈ స్పెషల్ ఎయిర్ప్లేన్ గురించి ఏమైనా చెప్పగలరా? రైట్ 8 సీటర్ అంటున్నారు, లియర్ జెట్ అంటున్నారు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ లియర్ జెట్ 45? కంపెనీ అండి, చిన్నది, ఒక లెస్ దెన్ 10 ton వెయిట్ ఎయిర్క్రాఫ్ట్. సో మనం ఇంటీరియర్స్ అనేది మార్చుకోవచ్చు అండి. మనం 6 seat చేసుకోవచ్చు, 8 seat చేసుకోవచ్చు, మన కంఫర్ట్ పట్టదు. సో ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్ అనమాట. ద లియర్ జెట్ అనేది ఇస్ ఎ కంపెనీ, ఇట్స్ ఎ గుడ్ ఎయిర్క్రాఫ్ట్. ఇట్ కెన్ గో మచ్ హైయర్ అండ్ ఫాస్టర్, lot of distance it can travel. So it's one of the lot of aeroplanes ఉన్నాయండి మనకి. ఇప్పుడు మన కొత్త గ్రూప్ లో అదానీ గారు నిన్న వచ్చి చూసే ఉంటారు, ఎంబ్రేయర్ అనే ఒక ఎయిర్క్రాఫ్ట్ కి మనం ఇక్కడ లోకల్ గా అసెంబ్లీ చేయడానికి కూడా ఒక డీల్ కుదిరింది. సో దీస్ ఆర్ ఆల్ ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ అండి. ఇట్ డజంట్ మ్యాటర్ 6 seat to 8 seat, మనం ఏమైనా కావాలంటే అది కొంచెం మోడిఫై చేసుకోవచ్చు. అది ఓకే, ఇప్పుడు క్యాప్టెన్, నిజంగా క్యాప్టెన్స్ కూడా చాలా బాధ్యతాయుతంగా ఉంటారు, ఎవ్వరు కూడా డినై చేయట్లేదు. అయితే లాస్ట్ మినిట్ వరకు కూడా క్యాప్టెన్స్ కావచ్చు, పైలట్స్ కావచ్చు, ఎప్పుడు కూడా సేవ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. గతంలో కూడా మనం చాలా సందర్భాలు చూసాం. సో మీరు అన్నట్టుగా అజంప్షన్స్, రూమర్స్ ని ఎవరు కూడా నమ్మద్దు, కానీ ఏం జరిగి ఉండే అవకాశం? ఎందుకంటే ఆ స్పీడ్ కి రెండు ముక్కలు అయిపోయింది విమానం అంటున్నారు. అదేండి, యాక్సిడెంట్స్ డిపెండ్స్ ఆన్ ఆ టైంలో స్పీడ్, ఆ టైంలో యాంగిల్ ఆఫ్ టచ్ డౌన్ ఎట్లా అయింది ఎయిర్క్రాఫ్ట్, అది కూడా చాలా రూల్ అవుతాయండి. కొంచెం బ్యాంక్ తో ల్యాండ్ అయితే అవి కాట్ వీల్ అవుతాయి, కొన్ని స్ట్రైట్ గా అయిపోయి ఇరిగిపోతాయి. సో ఇట్స్ జస్ట్ ఎ క్వశ్చన్ ఆఫ్ హౌ ఇట్ టచ్ డౌన్ అండ్ వాట్ స్పీడ్ అట్ వాట్ యాంగిల్ అనమాట. సో దట్ మనం ఇక్కడ కూర్చుని చెప్పుకోవటం ఈజీ, బట్ వాట్ రియల్లీ హ్యాస్ హ్యాపెండ్ we really have to sit and wait and it's just that it's an unfortunate incident which shouldn't have happened. That's the only thing I can say. ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ ఏ సందర్భాల్లో చేస్తూ ఉంటారు నార్మల్ గా? జస్ట్ సి వీఆర్ నాట్, మీరు అన్నట్టుగా మేము ఏం రూమర్ స్ప్రెడ్ చేయట్లేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఖచ్చితంగా ప్రమాదానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. బట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి సంబంధించి ఏంటి ఒకసారి చెప్పండి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటే ఇప్పుడు మనకి టెక్నికల్ గా ఏమన్నా ప్రాబ్లం వచ్చినా సరే, లేకపోతే ఇంజిన్ లో ట్రబుల్ వచ్చినా, అదే సమ్ టైమ్స్ యూ టెన్ టు డూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటారు. మన వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఏ యాక్సిడెంట్ అయినా సరే ఎమర్జెన్సీ ల్యాండింగ్ లో క్రాష్ అయిపోయింది అంటారు. అసలు మామూలు ల్యాండింగ్ లోకి వెళ్ళినా సరే మీకు ఎలా తెలుసండి? ఎవరికి తెలియదు ఎమర్జెన్సీ ల్యాండింగ్ లో అయిపోయింది అంటారు అందరు. నో బడీ హ్యాస్ స్పోకెన్ టు దెమ్, నో ఆర్టికల్ హ్యాస్ కమ్, అట్లా అనమాట. సో ఎమర్జెన్సీ అంటే ఇఫ్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ ఎట్ ఇన్ ద ఎయిర్క్రాఫ్ట్, సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కొంతమంది పేషెంట్స్ కి. అప్పుడు మేము ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని మేము వేరే ప్లేస్ కి డైవర్ట్ అయిపోయి ల్యాండ్ చేస్తాం. సో ద పర్సన్ ఆన్ బోర్డ్ ఈస్ ఇన్ ఎ క్రిటికల్ కండిషన్, దట్ ఆల్సో ఈస్ కాల్డ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్. The aircraft is in a critical state, that is also an emergency landing. If you get a question of some, you get an information that there may be a bomb in an aircraft, or the chances of a bomb, or somebody has given a phone call saying a fake call అయి ఉండొచ్చు, అప్పుడు కూడా మేము ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తాం. We declare emergency and we land. So aircraft is completely all right, everything is completely all right, but we still call it emergency landing. ఓకే, అయితే మనం విజువల్స్ కనుక ప్రస్తుతం మనం చూస్తుంటే, ఒకవేళ మీరు కనుక చూస్తూ ఉంటే ఇంకా అసలు రన్వే మీద కూడా వచ్చినట్లేదు, జస్ట్ ఇట్స్ ఎంటర్డ్ లాగా కనిపిస్తోందండి. కెన్ యూ అబ్జర్వ్ ద విజువల్స్? అదేనండి. సో దట్స్ వాట్ నా ఐ విల్ నాట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్ అండి. ఐ మీన్ ఇట్స్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్ వై అండ్ హౌ ఇట్ హ్యాపెండ్. దేర్ కెన్ బి సో మెనీ రీజన్స్. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు పుట్ ఎనీథింగ్ ఆన్ దాట్. అందుకని ఎవరు పెట్టకూడదు కూడానండి ఈ టైంలో, అది స్పెక్యులేషన్ అయిపోతుంది అది. రైట్ అండి, రైట్. శ్రీనాథ్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్సైట్ అండి. ప్రస్తుతం మనం చూస్తున్నాం అజిత్ పవార్ దుర్ఘటన